హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే కాకతీయులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన కాకతీయుల టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పక్క ఏపీ హిస్టరీకి కానీ ఒక పక్క తెలంగాణ హిస్టరీకి కానీ గ్యారంటీకి ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకి కాకతీయులకు సంబంధించి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడండి. అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాం. పాలిటీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చేస్తున్నాం మనం, ఎకానమీ, కరెంట్ అఫైర్స్. మరి మీకు పూర్తిగా థియరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు రీసెంట్గా పాలిటీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది, ఎకానమీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. అందులో మీకు పాలిటీ, కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంకు, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వాటితో పాటుగా మీకు మిస్లీనియస్ బిడ్ బ్యాంక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోని ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్ కూడా ఉంది. అలాగే ఎవరైనా సరే గ్రూప్ 2 మెయిన్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా 349తో ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. అలాగే చాలా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వ హక్కుగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు అంటే ఇది కొంచెం మీకు క్వశ్చన్ కట్ అయింది. ఓకే చూడండి, స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు అలాగే ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు అంటే మనవరాలకు అనమాట ఒక వారసత్వ ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని అంట కాకతీయుల కాలం నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు అంట. ఇది గ్రూప్ 2 మెయిన్స్లో 2019 ఇవ్వడం జరిగింది. 2019లో గ్రూప్ 2 మెయిన్స్కి ఇచ్చాడండి. శివదేవ రచించినటువంటి పురుషార్థ సారమా, లేదా రుద్రదేవుడు రచించిన నీతి సారమా, లేదా కేతన్ రచించిన విజ్ఞానేశ్వరం, లేదా బద్దెన్ రచించిన నీతి శాస్త్ర ముక్తావళి అంటే మనకి విజ్ఞానేశ్వరంలో మనకి మెన్షన్ చేశారండి. విజ్ఞానేశ్వరం పుస్తకంలో ఏం ఉందంటే కేతన్ రచించిన విజ్ఞానేశ్వరం పుస్తకంలోని ఓకే ఏదైతే ఒక మహిళ యొక్క కుమార్తెకు మరియు వారి కుమార్తెలకు ఆస్తి అనేది సంపూర్ణంగా సంక్రమిస్తుంది అని చెప్పేసి అనమాట కేతన్ అయితే రాయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ చూద్దామండి. కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం ఎవరు వహించారంట. చూడండి, కాకతీయుల పతనానంతరం కాకతీయులు మనకేంటి 1323లో ఎవరైతే జునా ఖాన్ లేదంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారో అతను ఓడించేస్తాడనమాట. యాక్చువల్లీ వరంగల్ ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేసి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెడతాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే మరి ఆ టైంలో ముస్లింల యొక్క దండయాత్రలను ఎదుర్కొని ఇక్కడ అనమాట కొంతమంది రాజులు ఆల్మోస్ట్ ఒక 75 మంది రాజులు అనమాట పోరాటం చేశారండి. ఆ కూటమికి నాయకత్వం వహించింది ఎవరని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. కొలని రుద్రదేవుడు, అన్నయ్య దేవుడు, ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకుడు అండి. యాక్చువల్లీ ప్రోలయ నాయకుడు అనమాట. సో ఆ తర్వాత కాలంలో ముసునూరి వంశం స్టార్ట్ అయింది ప్రోలయ నాయకుడి నేతృత్వంలో, రేకపల్లి రాజధానిగా. అలాగే రెడ్డి రాజులు స్టార్ట్ అయ్యారనమాట, అద్దంకి రాజధానిగా ప్రోలయ వేమారెడ్డి స్టార్ట్ చేశాడు. అలాగే వెలమ వంశం కూడా మనకి స్టార్ట్ అయిందనమాట యాక్చువల్లీ. ఓకేనండి, సో ఈ 3 వంశాలు వచ్చాయన్నమాట. మొత్తం ఈ 3ంటికి సంబంధించినటువంటి పుస్తకాన్ని అప్పట్లో రచించింది ఎవరంటే మనకి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అనమాట రాశారనమాట. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సామంతులుగా కాకతీయుల యొక్క చివరి శాసనం ఏంటంటే అంటే కాకతీయులు స్వతంత్ర పాలకులు అయ్యారు తర్వాత కాలంలో, రుద్రదేవుడి కాలంలో. కాకపోతే సామంతులుగా ఉంటూ చివరిది ఏంటి అంటే మనకి శనిగారం శాసనం, చందుపట్ల శాసనం, దుగ్గిరాల శాసనం, బయ్యారం చెరువు శాసనం అండి. శనిగారం శాసనం అండి. యాక్చువల్లీ చందుపట్ల శాసనం ఏం చెప్తుంది అంటే రుద్రమదేవి యొక్క డెత్ గురించి చెప్తుంది చందుపట్ల శాసనంలో మనకి. మరి బయ్యారం చెరువు శాసనం ఏంటండి అంటే కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి చెప్తుంది అనమాట. యాక్చువల్లీ మైలాంబ గారు వేయడం జరిగింది ఇది. సో శనిగారం శాసనం అండి. మరి ఇది ఎవరేసారు ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, సామంతులుగా కాకతీయుల యొక్క చివరి శాసనం అండి. ఇది 1149కి సంబంధించిందంట యాక్చువల్లీ. మరి ఇది జారీ చేసిన ఎవరంటే బేతరాజు 1 అండి. 2వ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్య యొక్క నిజ వ్యవస్థాపకుడు. ప్రోలరాజు 2 ఎవరైతే ఉన్నారో అతని కొడుకే రుద్రదేవుడు అనమాట. అతనే ప్రతాపరుద్ర 1 అండి. నీతిసారం పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. అతనే స్వతంత్ర కాకతీయ రాజ్యం యొక్క స్థాపకుడు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. రాష్ట్రకూట్లకి సామంతులుగా ఉన్నారు. కళ్యాణి చాళుక్యులు కూడా సేనాపతులుగా సామంతులుగా ఉన్నారనమాట యాక్చువల్లీ కాకతీయులు. ఆ తర్వాత కాకతీయులు అనమాట స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు అన్నీ కూడా నేను టెస్ట్ సిరీస్లు ఇచ్చాను, ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లు ఇచ్చాను. అలాగే ఏపీ హిస్టరీ క్లాసెస్లో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏపీ హిస్టరీ పూర్తి క్లాసెస్ కావాలంటే 199తో మీకు నేను చెప్పాను. ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ కాంబినేషన్ కూడా ఉంది. అలాగే మనకి డిస్క్రిప్షన్ ఉన్న బాలయ్య యాప్ లింక్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లను చేసుకోవచ్చండి. అన్ని టెస్ట్ సిరీస్లు కూడా మీకు 99 రూపీస్తోనే ఉన్నాయండి. ఏ సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ అయినా 199తోనే ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి, తక్కువ ప్రైసెస్లోనే మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అండి, వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం ఏ గ్రంథం ఆధారంగా రాశారంట. వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం పుస్తకం రాశాడని మనందరికీ తెలిసినండి. మరి ఏ గ్రంథం ఆధారంగా ఇది రాశారంట. గాథా సప్తశత, బృహత్కథ మంజర, మృత్యుకటకం, ప్రేమాభిరామం అంటే ప్రేమాభిరామం అండి. ఈ ప్రేమాభిరామం ఏంటంటే ఒక సంస్కృత గ్రంథం అనమాట యాక్చువల్లీ. ఈ సంస్కృత గ్రంథం అనేది మనకి ఎవరు రాశారంటే త్రిపురాంతకుడు రచించినటువంటి పుస్తకం అది. సంస్కృత గ్రంథం ఇది త్రిపురాంతకుడు రాశాడు. దీన్ని బేస్ చేసుకొని రచించింది మనకి ప్రేమాభిరామం, క్రీడాభిరామం అనమాట యాక్చువల్లీ. ఇది ఒక వీధి నాటకం. ఇది త్రిపురాంతకని యొక్క ప్రేమాభిరామం. ఇక్కడ చూడండి,
ఓకే, వరంగల్ పట్టణానికి సంబంధించింది అనమాట యాక్చువల్లీ. ఇది వరంగల్ యొక్క ప్రజల జీవన విధానం చెప్తుంది మనకి క్రీడాభ్రమం అనేది. మరి కాకతీయుల కాలపు నగర జీవితం, సామాజిక ఆర్థిక మత పరిస్థితుల కోసం చెప్తుంది. అష్టాదశ ప్రజ అంటే అష్టాదశం అంటే 18 పురాణాలు ఉన్నాయి కదా, అష్టాదశ పురాణాలు. అలాగనమాట అష్టాదశ ప్రజ అనే 18 కుల సంఘాల కోసం కూడా చెప్పిందంట. మరి కాకతీయుల కాలంలో మాచలదేవి చిత్రలేఖనంలో ప్రసిద్ధి చెందింది ఈమె మాచలదేవి. ఈమె వరంగల్లో ఒక చిత్రశాల నిర్మించినట్లు కూడా ఈ పుస్తకం చెప్తుంది. ఇది క్రీడాభ్రమం పుస్తకం. వరంగల్లో కాకతమ్మ యొక్క దేవాలయం ఉన్నట్లు చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. కాకతమ్మ సైదోడి ఏకవీరాన్ని వర్ణించబడింది అనమాట. కాకతమ్మకు అనమాట ఓకే సైదోడి ఏకవీరాన్ని కూడా వర్ణించడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్రీడాభ్రమం పుస్తకం. అది గ్యారంటీకి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉండి కాకతి పురాదినాథ చోడాక్ష్మపాల అనే బిరుదులు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరంట. కాకతి పురాదినాథ చోడాక్ష్మపాల బిరుదులు ఎవరు అంటే బేతరాజు 1, బేతరాజు 2, ప్రోలరాజు 1, ప్రోలరాజు 2 అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి బేతరాజు 1 అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి వాస్తవానికి ఏంటండి అంటే ఎవరైతే ఈ బేతరాజు యొక్క మేనత్ ఉన్నారో, మేనత్ అనమాట కళ్యాణి చాళుక్యుల్ని కన్విన్స్ చేసి ఓకే, ఎందుకంటే వీళ్ళ నాన్నగారిని చంపేస్తారు యాక్చువల్లీ, గుండెన్ అని అనమాట చంపేస్తారనమాట యాక్చువల్లీ. సో ఎప్పుడైతే అతన్ని చంపేస్తారో వెంటనే బేతరాజు అనే వ్యక్తి ఓకే అనాథ అయిపోతారనే ఉద్దేశంతో వాళ్ళ మేనత్ అనమాట ఏంటండి అంటే కళ్యాణి చాళుక్యుల్ని ఓకే ఒప్పించనమాట ఈయనకి హనుమకొండ ప్రాంతాన్ని ఇస్తారనమాట. అక్కడ నుంచి ఆయన పరిపాలన ప్రారంభిస్తాడు యాక్చువల్లీ. కాకపోతే సామంతులుగానే ఉంటారు వీళ్ళు యాక్చువల్లీ, స్వతంత్ర రాజులు అవ్వలేదండి. సో బేతరాజు 1 అండి యాక్చువల్లీ. ఓకేనండి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాకతీయ సామ్రాజ్యంలో మనకి ఓకే సో బేతరాజు 1, తర్వాత ప్రోలరాజు 1 ఓకే, తర్వాత బేతరాజు 2 వస్తాడు, తర్వాత మధ్యలో దుర్గరాజు అనే రాజు వస్తాడండి, దుర్గరాజు, తర్వాత ప్రోలరాజు 2 ఓకేనండి, తర్వాత ప్రోలరాజు 2. వీళ్ళు తొలి కాకతీయుల్లో గొప్పవాడుగా చెప్పొచ్చు ప్రోలరాజు 2ని. తర్వాత నెక్స్ట్ రుద్రదేవుడు వస్తాడండి, తర్వాత మహాదేవుడు, తర్వాత గణపతి దేవుడు, తర్వాత రుద్రమదేవి, తర్వాత ప్రతాపరుద్ర 2. మొత్తం 10 మంది ఉంటారు రాజులు కాకతీయులు. 1323 వరకు ఉంటారు అనమాట ప్రతాపరుద్ర 2 వరకు. చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదివినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పొలిటికల్ హిస్టరీ చదివేయాలి. ఓకే, చాలామంది ఏంటంటే పొలిటికల్ హిస్టరీతో పాటు మత పరిస్థితులు అన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తారు. సో నాకున్న ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇఫ్ యూ రీడ్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ మీకు ఒక ఐడియా వస్తుంది క్లారిటీగా, ఎవరెవరు రాజులు ఉన్నారు, వాళ్ళ బిరుదులు ఏంటి, వాళ్ళ శాసనాలు ఏంటి, వాళ్ళ పుస్తకాలు ఏంటి, వాళ్ళ టైంలో కవులు ఏంటి, లేదా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కొంతవరకు తెలుస్తుంది. వన్స్ యూ గెట్ అన్ ఐడియా అబౌట్ దట్ పర్టికులర్ మీకు ఆ వంశం గురించి తెలిసిన తర్వాత సో తర్వాత మళ్ళీ తాపీగా మళ్ళీ మత పరిస్థితులు, సాంఘిక విధానాలు, ఆర్థిక విధానాలు చదువుకుంటే మీకు సింపుల్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. సో ఇది నా ఒపీనియన్ యాక్చువల్లీ, మీకు నచ్చినట్టు మీరు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అండి అరిగజ కేసరి, సమధిగత పంచమహాశబ్ద, కాకతీయ వల్లభ అనే బిరుదులు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరంట. చూడండి, అరిగజ కేసరి, సమధిగత పంచమహాశబ్ద, కాకతీయ వల్లభ అనే బిరుదులు కలిగిన కాకతీయ రాజు ఎవరు. బేతరాజు 1, బేతరాజు 2, ప్రోలరాజు 1, ప్రోలరాజు 2 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ప్రోలరాజు 1 అండి యాక్చువల్లీ. ఓకే, ప్రోలరాజు 1 తరగతి బిరుదులు అనమాట యాక్చువల్లీ. చూడండి ఇక్కడ ఓకే, సో వాస్తవానికి తీసుకుంటే ఈయన 1052 నుంచి 76 దాకా రూల్ చేయడం జరిగిందండి. ఇతని బిరుదులు అనమాట ఇవి. మొదటి ప్రోలరాజుకు హనుమకొండ విషయాన్ని ఇచ్చినటువంటి పశ్చిమ చాళుక్య రాజు సోమేశ్వరుడు. ఓకే, మరి మొదటి ప్రోలరాజు యొక్క గురువు రామేశ్వరుడు అండి. ఇతను కూడా శనిగారం శాసనం వేయించాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం బేతరాజు 1 గురించి కూడా. ఓకే, మరి తీసుకుంటే ఇతను కేసముద్రం, జగత్కేసరి సముద్రం, శెట్టికరి అనే చెరువులు కూడా తవ్వించాడు. అంటే ఇతను వరాహ నాణ్యంతో ఓకేనండి వరాహ చిహ్నంతో నాణ్యాలను కూడా ఈయన ప్రింట్ చేయడం అయితే జరిగిందండి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోటుపల్లి మరియు దుగ్గిరాల శాసనాలు వేయించినటువంటి కాకతీయ రాజు ఎవరు. ఆప్షన్స్ గణపతి దేవుడు, మహాదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర 2 అంటే గణపతి దేవుడు అండి. సో గణపతి దేవుడు ఏంటంటే అంటే ఆల్మోస్ట్ మనకి 1199 నుంచి 1262 వరకు దాదాపు 63 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాకతీయ రాజు ఇతను అత్యధిక కాలం పరిపాలించాడు. ఈయన్ని అప్పటి ఓకేనండి ఎవరైతే యాదవ రాజులు ఎవరైతే ఉంటారో దేవగిరిలో పరిపాలిస్తున్నటువంటి జైతిగా అని అతను పట్టుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. మహాదేవుడిని చంపి గణపతి దేవుడిని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చంపేయడం జరిగింది, ప్రతాపరుద్రుడిని కానీ మహాదేవుడిని కానీ. కాబట్టి సో వాళ్ళని వదిలేద్దామని చెప్పేసి సింగన అని వాళ్ళ కొడుకు ఉంటాడు అనమాట యాక్చువల్లీ, ఎవరు జైతికి కొడుకు. అతను ఏం చేస్తాడంటే ఇతను వదిలేసే విధంగా అనమాట చెప్తాడు. అలాగే రేచర్ల రుద్రుడు ఓకే, మహాదేవుడు ప్రతాపరుద్రుడు చనిపోయిన తర్వాత కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని మళ్ళీ సుస్థిరం చేసిన క్రెడిట్ రేచర్ల రుద్రుడికి వెళ్తుంది అనమాట యాక్చువల్లీ. సో ఆ రేచర్ల రుద్రుడితో పాటు ఈ సింగన కూడా ఏం చెప్తారంటే వాళ్ళ నాన్నగారికి చెప్తారు వదిలేయండి అని. అప్పుడు గణపతి దేవుడిని వదిలేస్తారనమాట. అందుకనే గణపతి దేవుడిని వదిలేసిన తర్వాత శాతవాహనుల తర్వాత తెలుగు సామ్రాజ్యం అంతటిని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి రాజుగా కీర్తి గడించాడు. కాబట్టి సో అందుకనే తెలుగు స్థాపనాచార్య అనే బిరుదు సింగనకు ఉంటుంది అనమాట యాక్చువల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పూర్తి స్వతంత్ర పాలన చేసిన కాకతీయ రాజు ఇందాక చెప్పుకున్నాం మనం ప్రతాపరుద్ర 1 అండి. 1వ ప్రతాపరుద్రుడిని మనం స్వతంత్ర కాకతీయ పాలకుడిగా చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రోలరాజు కొడుకు ఇతను యాక్చువల్లీ.
ఓకే, నీతి శాస్త్రం అనే పుస్తకం రచించడం జరిగింది ఇతను. రైట్, మనం నెక్స్ట్ చూద్దాం. హనుమకొండ శాసనాన్ని లిఖించింది ఎవరంట? హనుమకొండ శాసనాన్ని లిఖించింది ఎవరు? చూడండి, హనుమకొండ శాసనాన్ని వేయించింది ఎవరు, లిఖించింది ఎవరు, రెండు ఉంటాయి ఇక్కడ. ఆప్షన్స్ చూద్దాం. అచితేంద్రుడు, రవికీర్తి, ప్రతాపరుద్రవ అని సింగన అండి. ఆన్సర్ వచ్చేసి మనకి అచితేంద్రుడు. చూడండి, రాసిన వాళ్ళు ఎవరంటే అచితేంద్రుడు అండి. అది ఇష్యూ చేసింది ఎవరంటే ప్రతాపరుద్రవ అన్న, ఒకటో ప్రతాపరుద్రుడు. ఓకేనండి. సో హనుమకొండ శాసనాన్ని ఇష్యూ చేసింది మాత్రం ప్రతాపరుద్రవ అనమాట. కానీ రచించింది మాత్రం ఎవరండి అంటే మనకి ఓకే అచితేంద్రుడు. అందుకని మీకు రవికీర్తి ఇచ్చాను. ఎందుకు రవికీర్తి ఇచ్చానంటే ఐహోల్ శాసనాన్ని రచించింది రవికీర్తి, ఐహోల్ శాసనాన్ని ఇష్యూ చేసింది ఎవరండి అంటే మనకి పులకేశిట్టు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో ఇవి ఇంపార్టెంట్ కాకతీయ బిట్లు. మీకు ఇంకా చాలా ఉన్నాయి వాస్తవానికి తీసుకుంటే. ఓకే, మనం ఇంకా చేయొచ్చు బేసిక్గాను. ఆల్రెడీ ఇదివరకు కూడా ఒకసారి చేశాను, బట్ అందులోనే కాకుండా కొంచెం సెపరేట్గా క్వశ్చన్స్ చేశాను అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 199 నుంచి మీకు ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, లేదా కాంబినేషన్లో మీకు 299, 399, 499, 999 వరకు కోర్సెస్ ఉన్నాయి మీకు. టెస్ట్ సిరీస్లో అయితే 99 రూపీస్కి ఉన్నాయి. అందులో మీకు బిడ్ బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కమ్ బిడ్ బ్యాంక్ రెండు కలిపి ఒకే కోర్సులో ఉంటాయి అన్నమాట. టెస్ట్ సిరీస్ కమ్ బిడ్ బ్యాంక్ అనేది డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది మీ ఎగ్జామినేషన్స్కి. అవి మీరు ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.